పేడలో లక్ష్మీదేవి ఎందుకుంది? మోడర్న్ సైన్స్ ఏం చెబుతోంది? ఇప్పుడు ఒక ఆసక్తికరమైన పురాణ కథ చెప్తాను వినండి. మహాభారతంలోని అనుశాసన పర్వంలో ఈ కథ ఉంది. ఒకసారి లక్ష్మీదేవి ఆవుల మంద దగ్గరికి వచ్చి, మీ శరీరంలో నాకు చోటివ్వండి అని అడిగిందట. కానీ ఆవులు ఒప్పుకోలేదు. నువ్వు చంచలమైన దానివి. ఈరోజు ఒకరి దగ్గర ఉంటావు. రేపు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తావు అని నిరాకరించాయట. చివరికి లక్ష్మీదేవి ఏదో ఒక చోటివ్వమని బ్రతిమలాడితే, సరే జనాలు అసహించుకునే మా పేడలో నువ్వు ఉండు అని ఆవులు వరమిచ్చాయి. అందుకే శాస్త్రం చెప్పింది. గోమయే వసతే లక్ష్మి. కానీ మిత్రులారా, ఇక్కడే అసలు సైన్స్ ఉంది. పేడలో లక్ష్మి ఎందుకు ఉంది? మోడర్న్ సైన్స్ ఏం చెప్తోందంటే, ఒక గ్రాము ఆవు పేడలో కోటానుకోట్ల మంచి బాక్టీరియా మైక్రోబ్స్ ఉంటాయి అని. మన తెలుగు రాష్ట్రాల్లో పాలేకర్ గారి జీవామృతం గురించి మీరు వినే ఉంటారు. ఆవు పేడ, నెయ్యి, గోమూత్రం, బెల్లం కలిపి పులియబెడితే అందులో నైట్రోజన్ ఫిక్సర్స్, ఫాస్ఫేట్ సాల్యుబలైజర్స్ అనే బాక్టీరియా తయారవుతాయి. ఇవి ఏం చేస్తాయి? చచ్చిపోయిన మట్టిని బ్రతికిస్తాయి. పంట దిగుబడిని పెంచుతాయి. పంట బాగా పండితే రైతుకు డబ్బులొస్తాయి. డబ్బులంటే ఎవరు? లక్ష్మీదేవియే కదా! మన పూర్వీకులు పేడలో లక్ష్మి ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఇండైరెక్ట్‌గా ఇది మీ పొలానికి బంగారమని చెప్పారు. మనం దాన్ని అర్థం చేసుకోలేకపోయాం.